రాజకీయం ఎప్పుడు ఎటువైపు మారుతుందో అస్సలు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు ఎటువైపు ఉంటారో చెప్పడం కష్టం. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అద్భుత విజయం సాధించగా అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది. నాడు వైసీపీ హయాంలో ఏపీ సర్కార్ సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారన్న వెర్షన్ ప్రచారంలో ఉంది. సినీ తారలను జగన్మోహన్ రెడ్డి తగిన విధంగా గౌరవించలేదన్న భావన ఉండేది. అయితే అదంతా తప్పని నాడు వైసీపీ కవర్ చేసుకునే పనిచేసినా ప్రజల్లో వైసీపీ అధినేత జగన్పై విముఖత వ్యక్తమయ్యేది. కానీ అదే సమయంలో వైసీపీ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు కూడా సిద్ధమైందన్న ప్రచారమూ జరిగింది. అయితే నేరుగా చిరంజీవి వైసీపీ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా చిరంజీవి విషయంలో ఏం జరిగిందన్నది ఎక్కడా చెప్పలేదు. కట్ చేస్తే మొత్తం వ్యవహారం చినికి చిచ్చులా మారింది. పవన్ కళ్యాణ్ జగన్ తీరును అనేకసార్లు దుయ్యబట్టారు. తన అన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకు నిలబడాల్సి వచ్చి ప్రాధేయపడేలా చేశారంటూ సూటిగా విమర్శించారు. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ కూటమిని ముందుండి నడిపించి సక్సెస్ చేయించాడు జనసేనాని. బీజేపీ టీడీపీ జనసేన కూటమిని తన భుజాలపై మోసి గెలిపించారన్న భావన జన సైనికుల్లో బలంగా ఉంది. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలపై మాట్లాడటం మానేశారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ చిరంజీవిని రాజకీయాల్లోకి తేవాలని ఒక వర్గం బలంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. నాడు రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర వర్షన్ తీసుకుని చిరంజీవి ప్రతికూల ఫలితాన్ని చూశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనంతో అటు ఫ్యాన్స్ ఇటు రాజకీయ నాయకుల్లోనూ వేరే భావన కలిగించారు. అయినప్పటికీ సినిమా పరంగా చిరంజీవి సత్తా చాటారు. చిరంజీవి వచ్చే ఏడాది 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. కానీ ఆయన నేటికి హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు. రజనీకాంత్ తర్వాత ఆ వయసులోనూ యాక్టివ్గా చిరంజీవి నటిస్తున్నారు. కానీ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు చిరంజీవి సినిమాలు తగ్గించారు. వయస్సు మీద పట్టడంతో ఆయన వచ్చే రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 1-2 సినిమాల తర్వాత ఆయన పొలిటికల్ కెరియర్ మొదలు పెట్టొచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. అటు వయస్సు మీద పడుతోంది, ఇటు సినిమాల్లోనూ గతంలోలా చేయడం కష్టం అన్న అభిప్రాయం నెలకొంది. మొత్తంగా వచ్చే రోజుల్లో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఇటీవల సినీ ఇండస్ట్రీ చుట్టూ రాజకీయం నడుస్తోంది. గతంలో తన తమ్ముడు ప్రజారాజ్యం పార్టీలో పనిచేయగా ఇప్పుడు మెగాస్టార్ తమ్ముడు పార్టీలో చేరే ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తోంది. గతంలోనూ ఒకే కుటుంబం 2 పార్టీల్లో ఉంది. నాడు పవన్ బీజేపీకి జై కొడితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనలో ఉంటే తాను మరో పార్టీలో కూడా ఉండకూడదన్న లెక్క కూడా ఏమీ లేదు. దీంతో చిరంజీవి ముందు బీజేపీ మాత్రమే ఒక ఆప్షన్గా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలోనూ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేలా పరిస్థితులు మారటంతో ఏదో జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. తాజాగా బీజేపీ నేత టీజీ వెంకటేష్ సైతం చిరంజీవికి ప్రధాని మోడీతో సత్సంబంధాలున్నాయని చెప్పారు. ప్రధానితో అనుబంధం ఉన్నంత మాత్రాన ఆయన బీజేపీలో చేరతారనుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీలో టైంపాస్ నాయకుడిగా ఉన్న టీజీ మాటలను పట్టించుకోనక్కర్లేదని, అసలైన బీజేపీ నేతలు చిరంజీవిని కాషాయ కండువా కప్పుకునేలా చేస్తున్నారన్న ప్రచారం కమలదళంలో జోరుగా వినిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత ఒకరు చాన్నాళ్ల నుంచి చిరంజీవిని బీజేపీలోకి తీసుకొస్తే అది తమకు ఆంధ్ర తెలంగాణ రెండింటిలోనూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే చిరంజీవి సేవలను 2 రాష్ట్రాల్లో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే టైంలో చిరంజీవి సైతం హనుమాన్ భక్తుడిగా ఉన్నారు. ఇది మెగాస్టార్కు బీజేపీకి దగ్గరయ్యేందుకు నప్పుతుందని కూడా అభిమానులు ఆశిస్తున్నారు. బీజేపీ నేతలు అదే భావంతో ఉన్నారు. మరోవైపు మోడీ అంటే చిరంజీవికి, చిరంజీవి అంటే మోడీకి పరస్పర అభిమానం కూడా ఉందంటారు. చిరంజీవి బయటకొచ్చి యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తారా లేదంటే తెర వెనుక ఉంటారా అన్నది చూడాలి. ఎందుకంటే బీజేపీకి చిరంజీవి యాక్టివ్గా ఉంటేనే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆయన రాజకీయంగా ఇన్యాక్టివ్గా ఉంటే అది బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు అన్న భావన ఉంది. అందుకే చిరంజీవి విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. వాస్తవానికి చిరంజీవికి మైనారిటీల్లో భారీ ఆదరణ ఉంది. బీజేపీలో చేరితే ఆ వర్గీయులు ఎలా ఆలోచిస్తారు అన్న వెర్షన్ కూడా ఉంది. దీంతో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో త్వరలోనే తేలిపోనుంది. రైట్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి లేదంటే ఫుల్ స్టాప్ పెట్టేసి
పొలిటికల్గా యాక్టివ్గా రాబోతున్నారా, యాక్టివ్గా మారబోతున్నారా? బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం అందిందా, చేరమనేటువంటి సంకేతాలు పంపిందా? దీనిపైనే ఇవాళ డిబేట్ స్టార్ట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రఘురామ్ గారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే. సో రఘురామ్ గారు, చిరంజీవి గారికి రాజకీయాలు ఏం కొత్త కాదు. 2009లోనే ఆయన ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని స్థాపించి ఎంత ప్రభంజనం సృష్టించారో ఉమ్మడి ఏపీలో మనందరం చూసాం. అయితే కాస్త ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్లో. 3 years బ్యాక్ అనుకుంటా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను అంటే సినిమాల్లోనే నేను బిజీగా ఉన్నాను, పాలిటిక్స్ లేదు, పెద్దల సభ రాజ్యసభ అనేటువంటివి కొంతమంది విలేకరులు అడిగినప్పుడు కూడా ఆయన అవుట్ రైట్గా నో చెప్పారు. అలాంటి వార్తలు ఏవీ లేవు అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది, చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. రీసెంట్గా సంక్రాంతి వేడుకలకు కిషన్ రెడ్డి ఢిల్లీ అధికార నివాసంలో ఆయన చేసినటువంటి సెలబ్రేషన్స్కు మోడీని ఆహ్వానించారు. అలాగే చిరంజీవిని కూడా అక్కడ ఆహ్వానించి ఇద్దరు కలిసి మోడీ గారికి ఆహ్వానం పలికినటువంటి విజువల్స్ చాలా కలర్ఫుల్గా, విజువల్ ఫీస్ట్గా ఉన్నాయి. సో ఏం జరగబోతోంది అంటే, నిజంగానే చిరంజీవిని జాయిన్ అవ్వమని బీజేపీ అడుగుతోందా? అటువైపు ఆకర్షితులు అవుతున్నారా చిరంజీవి? ఏం జరుగుతోందండి? మీకు ఛానల్లో పెద్ద పార్టిసిపేట్ చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం, ఛానల్ ప్రేక్షకులకు కూడా. బేసిక్ గా ఒకటండి, చిరంజీవి గారు నటుడుగా, మెగాస్టార్ గా తెలుగు ప్రజలందరికీ దేశంలో కూడా సుపరిచితులు. హిందీలో కూడా సినిమాలు చేశారు ఆయన. అయితే రాజకీయంగా మనం చూసాం, ఆయన పార్టీ పెట్టడము, పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, అదేవిధంగా ఆయన కేంద్రంలో మంత్రి పదవి, టూరిజం అండ్ మినిస్టర్ చేయడం మనందరూ తెలుసు. అయితే ఎంత సక్సెస్ అయ్యాడో రాజకీయంగా, మన సినిమా రంగంలో రాజకీయంగా అంత సక్సెస్ కాలేకపోయారు. ఎందుకంటే రాజకీయాల్లో ఓపిక అవసరం. సో ఆయన పార్టీని నడపలేను అనే ఆలోచించారు కాబట్టి, సరే అందరూ ఆయనతో ఆనాడు ఉన్నటువంటి ఆయన వర్గం ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వాళ్ళంతా గడి సరే మనం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలన్న ఉద్దేశంతో ఆయనకి చెప్పడము, ఆయన దాన్ని కొన్ని రోజులు ఆలోచించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో తర్వాత తదనంతరం ఆయన ఎక్కడా కూడా, అంటే ఒకటేంటంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టయితే ఎక్కడ మనం వినలేదు. మీరేనా విన్నారా? నేనైతే వినలా. లేదు, ఆయన ప్రాథమిక సభ్యత్వం అలాగే ఉంది, రాజీనామా చేయలేదు. అదే. సో అంటే కాంగ్రెస్ పార్టీలోనే చిరంజీవి గారు ఇప్పటికీ ఉన్నారని మేము అనుకుంటున్నాం. బట్ సైలెంట్ గా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. సరే, నేను సౌత్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి అనేక మంది సినీ రంగ ప్రముఖులు, అనేక మంది వివిధ రకాల ప్రముఖులు బీజేపీకి జాయిన్ అవుతున్నారు. గతంలో మనం చూసాం, సురేష్ గోపి గారు కేరళలో, అనేక మంది నటులు కర్ణాటకలో, అనేక మంది నటులు నటీమణులు తమిళనాడులో, తెలంగాణలో అనేక మంది నటులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇవాళ ఇందాక చిన్న మాట ఏంటంటే, బీజేపీ గతంలో ముస్లిం క్రిస్టియన్స్ ఓటు, అంటే మైనారిటీల ఓటు బీజేపీకి రాదేమో అని భయం ఉండేది. ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయిపోయాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మైనారిటీలతో సహా ఓటు వేసిన కాబట్టి ఏర్పడ్డాయి. సో అనేది ఆ భయం ఇప్పుడు లేదు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, విజయం సాధించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు బీజేపీ కాంబినేషన్ హిట్ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది అద్భుతమైన మెజారిటీ తోటి. సో ఈనాడు ఆ ప్రాబ్లం లేదు. అరే మైనార్టీలు బీజేపీతో ఉంటే ఓటేరు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. సో భారతీయ జనతా పార్టీ కర్ణాటక కాకుండా మిగతా సౌత్ రాష్ట్రాలలో కూడా విస్తరించాలి అంటే ప్రముఖులు చిరంజీవి గారు లాంటి వాళ్ళు వస్తే, తమిళనాడులో కూడా ఎవరైతే నటులు, నటీమణులు ఎవరైతే కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, కాస్త సమాజం మీద చిరంజీవి గారికి శ్రద్ధ ఉంది, సమాజం మీద చాలా పద్ధతిగా ఉంటాడు. ఆయన మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఆయన చాలా నిజాయితీగా, అండ్ అదేవిధంగా మంత్రి చేసిన గడు కేంద్రంలో చాలా నిజాయితీగా ఉన్నారు ఆయన. అండ్ ఎక్కడ ఎలిగేషన్ లేకుండా ఉన్నారు. ఒక మచ్చలేని మనిషిగా రాజకీయంలో కానీ సినీ రంగంలో కానీ ఆయన పేరు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. అంచేత ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఒక వ్యక్తి. ఇలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి వస్తే తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరికీ ఇంకా బీజేపీలో రావడానికి ఉంటుంది. కిషన్ రెడ్డి గారు పిలవడం అంటే, గతంలో కూడా కిషన్ రెడ్డి గారు పిలిచారు. నరసాపురం అంటే భీమవరంలో జరిగినటువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క
విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మాజీ టూరిజం సంస్కృత వ్యవహారాల మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఆయన్ని అనుకుని ప్రధానమంత్రి గారి సభలో ఆయన కూడా ఎందుకంటే చిరంజీవి గారు అక్కడ మన ఏరియా మన ఏరియా వ్యక్తి కాబట్టి ఇక్కడ నుంచి పోటీ కూడా చేశారు కాబట్టి ఆయన వస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పిలవడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి చిరంజీవి గారికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాల నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఈ సందర్భంలో ఆయన పిలవడం జరిగింది. ఇది రాజకీయ ప్రాముఖ్యత లేనటువంటి మన కలయిక పిలుపు మాత్రమే. భవిష్యత్తులో ఆయన డెసిషన్ ఏం తీసుకుంటారు అనేది ఆయన మీద ఆధారపడుతుంది. ఖచ్చితంగా అలాంటి పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఎస్పెషల్ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ఉంటే ఆయనకి మంచిదే, బీజేపీకి కూడా మంచిదే అనేది మనం అనుకుంటాం. అయితే ఈ పొలిటికల్ రీఎంట్రీ గురించి, బీజేపీలో చేరిక గురించి చిరంజీవితో బీజేపీ పార్టీ మంతనాలు జరిపిందా లేదా? ఏం లేదండి, ఇంకా అలాంటి డిస్కషన్ ఏమి జరగలేదు. ఒక పెద్ద మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా మంచి కార్యక్రమానికి ఆయన పిలవడం జరిగింది. ఆయన వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. రఘురామ్ గారు, మీరు అన్నట్టుగా నర్సాపురంలో జరిగిన అల్లూరి 125 జయంతులకు సంబంధించి ఆ రోజు విగ్రహ ఆవిష్కరణకి మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చిరంజీవిని పిలిచారు. అప్పటికి రాజకీయ ప్రాముఖ్యత ఏది లేదు ఆ సభకు, గ్యాదరింగ్కి అని చెప్తున్నారు. కానీ మరి తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు నిజంగానే వీళ్ళ మధ్య ఏదో ఉంది, సంథింగ్ నడుస్తోంది, ఖచ్చితంగా రీఎంట్రీ ఉంటుంది, ఆ రీఎంట్రీ బీజేపీతోనే ఉంటుంది అనేటువంటి సంకేతాలని బలంగా తీసుకెళ్తోంది. అంటే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో మోడీ వాళ్ళతో ఇద్దరితో అత్యంత సన్నిహితంగా మెలగడం కావచ్చు, మొన్న కిషన్ రెడ్డి సంక్రాంతి వేడుకలకు పిలవడం కావచ్చు, ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ చేసుకుంటే వీటికి ఎక్కడో ఊతాన్నిస్తుంది. ఎవరైనా జర్నలిజం లో ఉన్నటువంటి సీనియర్లు మీలాంటి వాళ్ళు కానీ, జర్నలిస్టులు కానీ ఖచ్చితంగా ఒక ప్రజలు కూడా కామన్ మన రాజకీయ ఉన్నటువంటి వారు కూడా దీని మీద ఖచ్చితంగా విశ్లేషణ చేయొచ్చు. ఎందుకంటే రకరకాల విశ్లేషణ ఉంటాయి కాబట్టి ఆయన అంతటా ఆయన చెప్పాలి, ఆయన రావాలి, ఆయన ఈ విషయం క్లారిటీ ఇస్తే మనందరికి ఇంకా స్పష్టం వస్తుంది, స్పష్టంగా అనిపిస్తుంది. రైట్, ఓకే. కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, చిరంజీవి మోడీకి మధ్య జరుగుతున్నటువంటి వాళ్ళ కలయిక కావచ్చు, వాళ్ళు క్లోజ్గా ఉండడం కావచ్చు, ఇవన్నీ అంటే 3 years బ్యాక్ కూడా వైసీపీ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కలుసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ సన్నిహితత్వం ఇంకాస్త ముందడుగు పడినట్టుగా కనిపిస్తూ ఉంది అనేది ఒక భావన. మీరేమంటారు? గతంలో కూడా చిరంజీవి గారి గురించి కొన్ని అంటే లీకులు కావచ్చు, లేకపోతే కొన్ని పుకార్లు కావచ్చు, ఏవైనా కానీ వచ్చాయనేది మనం గమనించాలి. వాటన్నిటిని మనం పక్కన పెట్టేట్లయితే ఇప్పుడు చిరంజీవి గారు నాకు తెలిసినంత వరకు ఆయన కాంగ్రెస్ లో రాజీనామా చేసినట్టు ఎప్పుడు ప్రకటించలేదు ఇంతవరకు. కాంగ్రెస్ వాదిగానే ఉన్నారా లేకపోతే ఆ పార్టీతో దూరంగా ఉన్నారా అనేటువంటిది ఆయన స్పష్టం చేస్తేనే మనకి ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఏదైనప్పటికీ ఒకవేళ రాజీనామా చేసినా చేయకపోయినా ఆయన కాంగ్రెస్ యాక్టివిటీస్ లో లేరు కనుక కాంగ్రెస్ లో లేరని సాధారణంగా అనుకోవచ్చు, అదేమి తప్పు కూడా కాదు. అయితే ఇప్పుడు బీజేపీలో చేరినంత మాత్రాన చిరంజీవి గారితో బీజేపీకి వచ్చేటువంటి రాజకీయ లబ్ధి ఏమిటనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే గతంలో తమిళనాడులో సూపర్ స్టార్ గా ఉన్నటువంటి రజనీకాంత్ గారు కూడా ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీలో చేస్తారని, అదని ఇదని రకరకాల ఊహాగానాలు, కథలు, లేకపోతే ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం చూసాం. వన్ ఫైండ్ ఆయన అనౌన్స్ చేసేసారు, నేను రాజకీయాల్లోకి ఆయన అనౌన్స్ చేశారు. వాటన్నిటికీ తెరదించి అంత సీన్ లేదు నాకు అని చెప్పేసి ఆయన చెప్పారు. అందుకని ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు చిరంజీవి గారు ఆయన గురించి ఇంతవరకు ఎక్కడ ఆయన తన యొక్క అంతరంగాన్ని ఎక్కడ బయటపెట్టలేదు. అందువలన ఇవన్నీ కూడా ఊహాగానాలుగానే ఉన్నాయనేటువంటిది ఒకటైతే, ఒకవేళ చిరంజీవి గారు బీజేపీలో చేరినా బీజేపీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదనేది నా అభిప్రాయం.
ఎందుకు అంటే ఆయన అంటే చిరంజీవి చరిష్మా ఆ కరిజ్మా అంతా కూడా పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదంటారా? ఆయన పార్టీకే ఉపయోగపడలేదు కదా, ఆయన సొంతంగా పెట్టుకున్నటువంటి పార్టీకే ఉపయోగపడలేదు. ఆయన పరిమితులు ఏమిటో ఆయనకి తెలిసి వచ్చింది. రెండోది, ఆయనకి సంస్థాపరంగా అంటే ఒక రాజకీయ నేతగా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణాలు కానీ ఆ రాజకీయ నాయకత్వం కానీ చిరంజీవి గారికి లేదనేటువంటిది రుజువైంది. ఒక నటుడిగా లేదా మెగాస్టార్ గా ఆయనకున్నటువంటి టాలెంట్ లేకపోతే అది వేరు, కానీ ఒక రాజకీయవేత్తగా ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఆ విలీనం చేసిన తర్వాత అయినా కాంగ్రెస్ లో అయినా పోనీ గట్టిగా ఉన్నారా అంటే అది కూడా ఏమీ అంత యాక్టివ్ గా ఉండి ఒక అంటే నాయకత్వ లక్షణాలు, ఒక రాజకీయవేత్తగా ఉండాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు ఆయనలో లేవనేటువంటిది రుజువైంది. అంటే ఆయన ముద్రని బలంగా వేయలేకపోయారు. దీంతో నా అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ జరిగినటువంటి వాస్తవం అదే. ఎందుకంటే ఆ తర్వాత కాంగ్రెస్ లో కూడా ఆయన ఏమి యాక్టివ్ గా ఉండి కాంగ్రెస్ ని, నిజానికి కాంగ్రెస్ లో చిరంజీవి గారు యాక్టివ్ గా ఉంటే, కేంద్ర మంత్రిగా ఉండి ఆయన గనక దాన్ని ముందుకు తీసుకెళ్లి ఉంటే ఒక స్టేచర్ వచ్చి ఉండేది, పార్టీకి వచ్చి ఉండేది, ఆయనకు కూడా వచ్చి ఉండేది. కానీ అటువంటిది కూడా ఏమీ జరగలేదు కదా. అందువలన అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ లేట్ వయసులో బీజేపీలో చేరి ఏమి చేస్తారనేటువంటి ప్రశ్న. అందువలన రెండోది, బీజేపీలో వాళ్ళు సొంతంగా పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ముఖ్యమైనటువంటి పదవి బాధ్యతలు అట్లాంటివి ఇవ్వకూడదు అనేటువంటిది స్వయం నిర్ణయితం. అదేమి రాజ్యాంగబద్ధం కాదు, లేదా మరొకటి కాదు. అంటే వాళ్ళు మార్చుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది ఇన్ కేస్ కనుక బీజేపీలో జాయిన్ అయితే మార్చేసుకుంటారు ఆటోమేటిక్. అందుకనే చెప్తున్నా, అది వాళ్ళు స్వయం నిర్ణయం నిబంధన అని కూడా నేను చెప్పాను. అందుకని వాళ్ళు మార్చుకుంటారో చేసుకుంటారో ఏమిటో లేదు, అది వారి అంశమే. కానీ దానివల్ల ఇవాళ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడిగా అటు ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను పాపులర్ నాయకుడు. ఆయన తెలంగాణలో ఆయన ప్రభావం ఏమీ కనిపించలేదు, బీజేపీకి కనిపించలేదు. లేదు, ఆయన సొంతంగా పోటీ చేసినటువంటి దానిలో కూడా ఏమీ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు కదా. అందువలన తెలుగులో ఒక సామెత ఉంది, ఒక ఊరి మున్సబు మరొక ఊరికి వెట్టి అని ఒక ముతక సామెత ఉంది. ఆ విధంగా చూసినప్పుడు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు, సమీకరణాలు ఇవన్నీ చూసినప్పుడు ఎంత సినిమా ప్రభావం ఉన్నా లేదా సినిమా నటుడిగా ఎంత ఉన్నా కానీ అవి కొన్ని సందర్భాల్లో పనిచేయవు అనేటువంటిది మనకి స్పష్టమైంది. ఉదాహరణకి అల్లు అర్జున్ గారి వివాదం కూడా మనకు తెలిసిందే కదా. మరి అల్లు అర్జున్ కూడా ఎంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తే. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అంతగా పెద్దగా ప్రయోజనం ఉండదు అనేటువంటిది ఒకటి. రెండోది, ఒకవేళ ఆయన్ని ఒప్పించి బీజేపీలోకి తీసుకొచ్చి మరొక పవర్ సెంటర్ గా కనుక బీజేపీ ఆంధ్రదేశంలో పెట్టేట్లయితే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి భవిష్యత్తు కూడా అది ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం కూడా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి వార్తల ప్రకారం లోకేష్ ను కూడా ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి ఆయన్ని నిలబెట్టాలనేటువంటిది బహిరంగంగానే ఒక నాయకుడు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. నిజమో కాదో తెలియదు. అది చూసినప్పుడు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి మరొక పవర్ సెంటర్ తయారవుతోంది అనేటువంటి భావన రాజకీయ వర్గాల్లోనూ వెల్లడవుతోంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఆ కదలిక మొదలైంది. ముఖ్యంగా మన తిరుపతి ఉదంతం చూసినప్పుడు మనకి స్పష్టం అవుతాం. ఈ నేపథ్యంలో చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చి బీజేపీలో చేర్చి పెడితే అది మరింతగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు చిరు రీఎంట్రీపై ఎక్కువగా ఊహాగానాలు మొదలైనాయి. అంతకు ముందు కూడా ఉన్నాయి మీరు అన్నట్టుగా. బట్ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్కి అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్ట్ కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, అక్కడికి ఆయన ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు సైతం ఆయనతో మాట్లాడడము, ఆయన దగ్గరికి రావడము, తర్వాత ఇటువైపు చూస్తే ప్రధాని మోడీ కూడా జనసేనానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా ఎక్కడో చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మళ్ళీ బీజేపీలో అడుగులు వేయించే దిశగా ఏమన్నా ఉంటుందా అనేది కూడా ఒక అనుమానం.
ఇక్కడ రోజా గారు, రాజకీయాలని మనం నిశ్చితంగా పరిశీలించినప్పుడు బీజేపీ కానీ లేదా జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ మూడు ఒక కూటమిలో ఉండవచ్చు కాక, కానీ మూడు పార్టీలు కూడా దేనికి అవి సొంతంగా ఎదగాలనేటువంటి ఎజెండా కూడా వాటికి ఉన్నాయి కదా. ఎస్, అది అలా ఉండటం కూడా తప్పు కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు, అది రాజకీయ పార్టీలు అందరూ ఎవరితోటి శాశ్వతంగా కొందరికి మిత్రులుగాను లేదా కొంతమందికి అనుచరులుగాను ఉండాలని ఎవరు కోరుకోరు. ఆ విధంగా కోరుకున్నప్పుడు ఒకవేళ నిజంగానే చిరంజీవి గారికి రాజ్యసభ పదవో లేకపోతే ఇంకోటో ఇచ్చి ఆయన్ని రంగంలోకి దించితే ఇప్పుడు ఉన్నటువంటి సమూహంలో ఒకరిగానే మారుతారు తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీ తోటి ఢీ కొట్టేటువంటి పరిస్థితి ఆయన రాజకీయంగా తీసుకుంటారా? తీసుకోరు. తీసుకునేట్లయితే ఆ కూటమి అక్కడ ఉండదు. అక్కడ రేపటి నుంచి అది జనసేన బీజేపీ ఒకవైపు వెళ్ళేట్లయితే తెలుగుదేశం ఒకవైపు ఉంటది. అందుకని అక్కడ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. అలా ఢీ కొట్టినప్పుడు కేంద్ర మంత్రిగా వచ్చి చిరంజీవి గారు ఆంధ్రదేశంలో కలిగించేటువంటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది ప్రశ్న. రైట్. రఘురామ్ గారు ఏం చెప్తారో చూద్దాం. రఘురామ్ గారు, చిరంజీవి బీజేపీలోకి కనుక వస్తే ఆ బీజేపీ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. 70 ఏళ్ల వ్యక్తికి మీరు ఎలాగో మీ పార్టీ అనౌన్స్ చేసింది కీలక పదవుల్లో అవకాశం ఉండదు అని చెప్పింది. సరే, దానికి మళ్ళీ ఏమైనా మీ నియమ నిబంధనలు సడలిస్తే ఇన్ కేస్ ఆయనకి ఒక కీలక పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈవెన్ దో మీ పార్టీకి ఆయన రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు అనేది కోటేశ్వరరావు గారి అభిప్రాయం. ఆయన గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జరిగిన రాజకీయాలు చూసి ఆయన విశ్లేషించారు. తప్పనిసరిగా ఆయన విశ్లేషణ గౌరవిస్తూనే భారతీయ జనతా పార్టీ లోకి వస్తే ఖచ్చితంగా చిరంజీవి గారికి, అంటే ఆయన పార్టీని నడపడము ఆయనకి మనం చూసాము. అది కాంగ్రెస్ లో వెళ్ళడం, కాంగ్రెస్ ఆయన్ని పెద్ద మోసం చేయడం, తెలుగు రాష్ట్ర ప్రజల్ని అసందర్భంగా ఇది విడదీసేయడం మూలాన్ని కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోయింది వాళ్ళు. సో దేశంలోనే కనపడకుండా పోయింది, రాష్ట్రంలో కూడా కనపడకుండా పోయింది. సో అని చెప్తా ఆయన అనవసరంగా కలిపాము అని డెఫినెట్ గా బాధపడి ఉంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, చాలా మంది తెలియని విషయం ఏంటంటే, రజనీకాంత్ గారు ఏ విధంగా అయితే పాపులర్, చిరంజీవి గారు కూడా ఆల్మోస్ట్ అంత పాపులర్ అయినప్పటికీ కూడా రజనీకాంత్ గారు అంటే మనస్తత్వం ఎలా అంటే చెడ్డవ్వకూడదు ఎవరికి అనే ఉద్దేశం ఆయన మనస్తత్వం. కాబట్టి రాజకీయాలకు రావడానికి వస్తానని అన్ని ఏర్పాట్లు చేసుకుని కూడా ఈ రాజకీయాల్లో మనం ఇమడలేనేమో అనే ఉద్దేశంతో ఆయన భయపడి ఆగిపోయారు. అంటే ఆయన డజంట్ వాంట్ టు స్పాయిల్ హిజ్ ఇమేజ్. సో ఆ విధంగా చిరంజీవి గారు కూడా చాలా రోజులు ఆలోచించారు. కానీ బట్ ఏదైతే ఆయన మీద చాలా ప్రెషర్ ఉండింది. అయితే ఆయన రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. 2009 కాకుండా 2014లో చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉండేది. అంటే ఒక మంచి కీలకమైన పార్టీ, ఒక రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉండేవారు రాజకీయంగా. సో అంచేత రాంగ్ టైంలో ఆయన పార్టీ లాంచ్ చేయడం జరిగింది. సరే, దాని రాంగ్ టైంలో మళ్ళీ కలపడం జరిగింది. ఇందాక చెప్పాను, రాజకీయాల్లో ఓపిక అవసరం. ఎంత ఓపిక ఉంటే కొబ్బరి చెట్టు లాగా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొబ్బరికాయ కాయదు. కానీ ఒకసారి కాపు మొదలు పెట్టిన తర్వాత అది కొబ్బరి చెట్టు రోజు నెలలా కాస్తూనే ఉంటుంది. సో అంటే ఫలాలు వస్తూనే ఉంటాయి. సో రాజకీయాల్లో 10 ఉన్నాము ఏం రాలేదు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2009లో పార్టీ పెడితే, అదే 14లో పార్టీ పెడితే 24 వరకు అతను 2 సీట్లలో ఓడిపోయాడు కూడా. కానీ ఓపికగా నేను ప్రజలతో ఉంటా, ప్రజలతోనే కలుస్తాను, ప్రజలతోనే పనిచేస్తానని కసిగా తను పనిచేశాడు. కాబట్టి వాళ్ళ డిప్యూటీ సీఎం అవ్వగలిగాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీతో గొడవ పడి రోడ్డు మీదే ఉన్నాడు. అనేక సంవత్సరాలు ప్రజలతో ఉన్నాడు. పాదయాత్రల్ని చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఫలాలు వచ్చాయి, ఆయనకు కూడా ముఖ్యమంత్రి కాగలిగాడు. సో రాజకీయాలు అంత తేడా ఉంటుంది. సో అని అది చిరంజీవి గారికి అంత స్టార్ కాబట్టి ప్రజలతో మమేకం కాలేకపోవడం ఒక ఆయనకి ఇదైంది. బట్ నరేంద్ర మోడీ లాంటి పార్టీ ఉన్నటువంటి నాయకత్వంలో ఆయన పనిచేస్తే ఖచ్చితంగా +1+1 2 అవుతుంది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి లాభమే చేకూరుతుంది, కానీ నష్టం జరగదు అనేది నా అభిప్రాయం. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కానీ, నాయకుడిగా కానీ, విశ్లేషకుడిగా కానీ నేనైతే చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఖచ్చితంగా
బీజేపీకి తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్కన ఉన్న కర్ణాటకలో కూడా మాకు అడ్వాంటేజ్ అవుతుందనేది నా విశ్లేషణ. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం అది రాంగ్ టైంలో పెట్టారు అని చెప్పేసి ఒకటి అంటున్నారు. అలాగే కాంగ్రెస్లో మర్జ్ చేయడం అనేది కూడా అది కూడా రాంగ్ టైంలో చేశారంటున్నారు. అంటే ఇప్పుడు కనుక మరి చిరంజీవి బీజేపీలోకి ఎంట్రీ ఇస్తే అది రైట్ టైంలో రైట్ డెసిషన్ అవుతుందంటారా? ఇట్ ఈస్ డెఫినెట్లీ అదే రైట్ టైం. ఎందుకంటే చూశాడు ఆయన కూడా నేళ్ళగా పాపం 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క ఆయన కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నలిగి ఇప్పటికి ఒక ఐడియాకి వచ్చుంటారు ఖచ్చితంగా. అంటే దేశంలో నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా ఎదగడము, దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఆయన ఇన్ఫ్లుయెన్స్ పెరగడము. ఇవాళ ఢిల్లీలో చూడండి, 93లో భారతీయ జనతా పార్టీ గెలిచిందండి. తర్వాత 98 నుంచి జరిగిన ప్రతి ఎలక్షన్ లో కూడా 6 ఎలక్షన్ లో కంటిన్యూస్ గా ఓడిపోయింది. సో అలాంటిది ఇవాళ ఢిల్లీలో కూడా బీజేపీ గెలిచే పరిస్థితి వచ్చిందంటే నరేంద్ర మోడీ యొక్క చరిష్మా, ఆయన యొక్క పాత్ర చాలా ఉన్నది దేశ రాజకీయాలలో. ప్రజల యొక్క వికాసంలో, గ్రామీణ వికాసంలో, ఇవాళ దేశ వికాసంలో నరేంద్ర మోడీ లాంటి ఒక గొప్ప నాయకుడు ఆయన సమక్షంలో పనిచేయడానికి గర్వంగా చిరంజీవి గారు రావచ్చు, పనిచేయచ్చు, ఇంకా రాష్ట్రానికి దేశానికి సేవలు అందించవచ్చు. కుర్రాడే 70 ఏళ్ళు అంటే పెద్ద వయసు కూడా కాదు ఇవాళ. ఓకే, రైట్ రఘురామ్ గారు. రైట్, మనతో జాయిన్ అయ్యారు పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం జరుగుతోంది సార్? బీజేపీలోకి చిరు రీఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా సంకేతాలు అయితే, అంటే వాళ్ళ మూమెంట్స్ కావచ్చు, వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు మెలిగేటువంటి విజువల్స్ కానీ మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అనేటువంటిది. అంటే ఇప్పుడు ఒక 2 షూటింగ్స్ ఏమో పెండింగ్లో ఉన్నాయి చిరంజీవి. సో విశ్వంభర తర్వాత ఖచ్చితంగా పొలిటికల్గా ఒక విజృంభణ ఉంటుంది అనేది ప్రజల్లో నడుస్తున్నటువంటి చర్చ, పొలిటికల్ సర్కిల్స్లో కూడా. ఒకటి, రఘు గారు చాలా సీనియర్ లీడరు, బీజేపీకి నోన్ ఫేస్, అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన పాపం ఏం ఒప్పుకున్నారంటే బీజేపీలో లీడర్షిప్ డెఫిషిట్ ఉన్నదని ఒప్పుకున్నారేమో అనుకుంటున్నాను ఆంధ్రాలో. నేనేమనుకున్నానంటే ఇప్పటి వరకు ఎక్కువ లీడర్స్ ఉన్నారు, తక్కువ ఫాలోవర్స్ ఉన్నారంటే అలా కనపడి, ఇప్పుడు ఆయన లీడర్షిప్ కూడా కావాలి అని వారు అంతా చాలా మర్యాదగా అంటున్నారు. నాకు అలాగ అనిపించట్లేదు. చాలా పెద్ద క్రౌడ్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు అక్కడ బీజేపీకి ఆంధ్రాలో. అందరూ చక్కటి పదవులు కూడా తెచ్చుకున్నారు ఈ అలయన్స్ ద్వారా. ఇంకా తెచ్చుకుంటారు కూడా అని మనం ఆశిద్దాం. లీడర్స్, ఫాలోవర్స్ సంగతి తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా అంబిషన్ ఉండొచ్చు, నాకున్నది, వీళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకి ఉండొచ్చు. అది డెమోక్రసీ కాదు, లైఫ్లో ఒక రూల్, సర్వైవల్ రూల్ మన డిఎన్ఏలో ఉన్నది. అందరికీ మనం బాగుపడదాం, ఇంకా యాక్టివ్గా ఉందాం, ప్రజల నుంచి మనం ఎఫెక్షన్ తెచ్చుకుందాం, అందరికి ఉంటారు. కానీ ఒకటి ఏంటంటే పాలిటీషియన్స్కి, సినిమా స్టార్స్కి ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక పెద్ద ఆర్టిస్ట్, వాళ్ళకి ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి. లైమ్ లైట్ అది కనపడతా ఉండాలి. ఎంజీఆర్ అవునే, ఆయన చచ్చిపోయినప్పుడు కూడా సీఎంగా ఉన్నాడు. జయలలిత చచ్చిపోయినప్పుడు కూడా సీఎంగా ఉన్నది. అది వదలటం కష్టం వాళ్ళకి. అమితాబ్ బచ్చన్ ఇప్పటి వరకు నేను టీవీ మానేస్తా, నా షో మానేస్తా, క్రోర్పతి 10 సంవత్సరాల నుంచి అంటున్నాడు, మానలేదు కదా. అది మానలేదు కదా, మానేస్తున్నా, ఆయనకి అయిపోయింది, నేను రానంటున్నాడు. 10 సంవత్సరాలు బట్టి వస్తున్నాడు. ఎందుకంటే అది నేనేం క్వశ్చన్ చేయట్లేదు, అది చాలా మంచిది. రఘు గారు ఉన్నట్టుగా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా పెద్ద వయసు కాదు. నేను ప్రొఫెసరు మాట్లాడుతాం, 94 ఏళ్ళు ప్రొఫెసర్ విన్నాను. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. ఆయన చూడటానికి 65 ఏళ్ళు ఉంటాడు. అంత రిటైర్ 40 ఇయర్స్ అవి గవర్నమెంట్ నుంచి ఆయన. సో అందువల్ల అది మనం ఎక్సెప్ట్ చేద్దాం. బట్ ఆయన చాలా పెద్ద నాయకుడు. మనం ఎవరన్నా అంటే మన మీద మళ్ళీ నెమెసిస్ ఎవరో తినటం మొదలు పెడతారు. వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా పాపులర్గా ఉన్నారు, స్పేస్ ఆక్రమించారు. చిరంజీవి గారు తీసుకొచ్చేది ఏంటి టేబుల్కి, అది ఆయన ఏం తీసుకొస్తారు టేబుల్కి? పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేసే వాళ్ళే ఆయనకి వేస్తారా? కొత్త వాళ్ళు వస్తారా? ఏంటది? లేకపోతే ఆ లీడర్షిప్, ఆంధ్ర లీడర్షిప్ ఎవరు ఏం మాట్లాడట్లేదు చిరంజీవి వస్తున్నారంటే. నాకేం తెలియదు, రఘు గారు ఏమన్నా విన్నారో, వాళ్ళు స్టేట్మెంట్స్ ఆఫ్ వెల్కమ్ అక్కడ ఉన్నవాళ్ళు అవి ఏమన్నా అన్నారో లేదో నాకు తెలియదు. ఇది కొంచెం స్పెక్యులేషన్ ఏమో. లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్ లో ఉండాలి. అది ప్రతి ఆర్టిస్ట్ కి, పెద్ద ఆర్టిస్ట్ కి
తప్పదు. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా, ఎందుకంటే లైమ్ లైట్ అనగానే మీకు తెలుసు కదా, మనం ఒకసారి పబ్లిక్ లోకి వచ్చాక మనం పబ్లిక్ నుంచి ఫెయిల్ అవుట్ అవుతా ఉంటే మనం బాధపడతా ఉంటాం. అవును. అందువల్ల స్పేస్ ఉన్నదా లేదా ఒకటి. సెకండ్, మార్పు డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా ఆయన వస్తే? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ ఉన్నది, అంత బాగున్నది. సో ఈయన తీసుకొచ్చేది ఏంటి కొత్తగా? నాకు అది తర్వాత ఆయన కూడా గబగబా ఆయన కూడా పాలిటిక్స్ లోకి వచ్చేసి బీజేపీ జాయిన్ అయిపోయి ఏదో పదవి అంటే ఆయనకి ఏం పదవి కావాలి, నామినేటెడ్ ఎంపీ కావాలా ఏంటో అలాగే విన్నా, మనం కూడా చదివాము. దాంతో సాటిస్ఫై అయిపోతాడా, మంత్రి అయిపోతాడా, మంత్రి అప్పుడు అవ్వాడు. కానీ తీసుకొచ్చే స్ట్రెంగ్త్ ఏమిటి? తీసుకొచ్చే స్ట్రెంగ్త్ ఏమున్నది? ఏ ఓట్ బ్యాంకు, ఏ ఓటర్స్ ఆయనకి ఎక్కువ యాడ్ చేస్తారు బీజేపీకి, అది నాకు తెలియట్లేదు. అది ఆయన కూడా చెప్పట్లేదు. అందువల్ల ఆయన తర్వాత కూడా ఇప్పుడు ఆయన కూడా పాలిటిక్స్ లో ఎంటర్ అవి బీజేపీలో ఎంటర్ అవుతే మళ్ళీ కాంట్రవర్సీలో దిగుతాడు. ఇప్పుడు ఏదో అనుకూలమైన గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఆయనకి పర్వాలేదు, అనుకూల గవర్నమెంట్ లేకపోతే మళ్ళీ తగ్గిపోతారా? ఇవన్నీ ఆయన మంచి పార్టీ స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్ గా ఫైట్ చేశారు. 2009లో 20% ఓట్లు వచ్చినాయి, చిన్న విషయం కాదు. అంత పెద్ద చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ముందల అన్ని ఓట్లు తెచ్చుకోవటం స్మాల్ థింగ్ కాదు. ఆంధ్ర ఏరియాలో 30% ఓట్స్ వచ్చాయి, విశేషమైన ఓట్స్ వచ్చాయి. ఇవన్నీ చూస్తే 18 సీట్లు అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా అన్ని రాలేదు ఏపీలో. ప్రతిపక్షానికి రాలేదు. తర్వాత మీకు పర్సెంటేజ్ తీసుకోవాలి. కోస్టల్ ఆంధ్రలో 33% ఓట్స్ వచ్చినాయి, 33%. తర్వాత తెలంగాణలో 15% ఓట్లు వచ్చినాయి. చిన్న చిన్న ఎంపీ క్యాండిడేట్స్ నిలబడితే 2 లక్షల ఓట్లు వచ్చినాయి. అది చాలా విశేషం. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆయన కంటిన్యూ అవ్వుంటే ఆయన బ్రదర్ లాగా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మరి అది కంటిన్యూ అవటానికి ఓపిక ఉండాలి కదా, తిట్లు తినాలి, తిరగాలి. ఇందాక రఘురామ్ గారు కూడా అదే చెప్పారు, రాజకీయాల్లో ఓపిక అనేది చాలా కీలకం. అయితే ఆయన కొబ్బరి చెట్లు గురించి చెప్పారు. ఆయన ఎక్కడో కొబ్బరి తోటలో కూర్చొని మాట్లాడుతున్నాడు వెనకాల చూస్తే ఆయన. కానీ ఆయనకు కూడా జ్ఞాపకం చేస్తున్నా, కొబ్బరి చెట్లు నాకు ఉన్నాయి, రూట్ విల్ట్ డిజీజ్ అని కూడా ఉంటుంది, కనపడిన జబ్బు కూడా ఉంటుంది. కొబ్బరి చెట్టు సడన్గా చచ్చిపోతుంది, పుచ్చిపోతుంది, బయటికి చూడటానికి చాలా బాగుంటుంది. అది మీకు తెలుసో తెలియదు, చూడటానికి చాలా అందంగా ఉంటుంది, సడన్గా వదిలిపోవటం మొదలు పెడతాది పైనుంచి. దానికి క్యూర్ లేదు. కోట్లు కోట్లు కొబ్బరి చెట్లని నరికేస్తా వచ్చారు, మీకు తెలుసో తెలీదు. కేరళలో స్టార్ట్ అయింది, సంవత్సరానికి 500 గజాలు 300 గజాలు పాకుతా వస్తాయి. ఎంతవరకు ఆగిందో నాకు తెలియదు. సో కోకోనట్ ట్రీ మంచి ఎగ్జాంపుల్ అంటే నాకు కనపడలేదు. బాగానే ఉంటుంది, పళ్ళు వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు పడిపోతాయి, కులిపోతుంది లోపల, తెలియదు. సో ఏ స్టేజ్ లో ఉన్నారో ఆయన మనకు తెలియదు, కానీ అంబిషన్ ఉండొచ్చు. తప్పకుండా పెద్ద ఫిగర్ బీజేపీ నాయకుల కోసం ఎదుగుతున్నారని అర్థం అవుతుందా? బీజేపీకి ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరు మాస్ లీడర్స్ కాదు. ఆంధ్రాలో నాలే చెప్పుకుంటున్నట్టు లెక్కే కదా. ఇప్పుడు ఇంకొక పాపులర్ పర్సనాలిటీ కోసం ఎతుకుతున్నట్టుగా అంటే ఏమిటి అర్థం? ఉన్న వాళ్ళు సాల్సలేదని అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, నువ్వు చాలు అని చెప్తే తెలుగుదేశం ఆయనకి ఎలా ఉంటుంది? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు చాలరు, ఇంకో పార్టీ పెట్టాలని బీజేపీ కవర్ చేస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా ఆయనకి ఒక పెద్ద డైలమా లోపల మాత్రం ఉంటుంది. పదవి తీసుకోవటం వల్ల చిన్నగా అయిపోతుందా, పెద్దగా అవుతుందా? లోపల చిన్నగా ఏదో రకంగా పదవి వచ్చింది, ఆయన మెరిట్ మీద వచ్చిందా, బ్రదర్ రికమెండేషన్ గురించి వచ్చిందా, ఏంటి అది ఆయనకి తెలుసు. ఆయన చాలా స్ట్రూడ్ మ్యాన్ అనుకుంటున్నా. సో ఇవన్నీ అర్థం ఉండవు. పదవిస్తే తీసుకుంటారు, రాజ్యసభ ఏదో కూర్చోవచ్చు, పెద్ద మనిషిలాగా ఉండొచ్చు అని అనుకుంటా. కానీ తిరుగుతాడా, క్యాన్వాస్ చేస్తాడా మాత్రం చెయ్యడు అని నా అభిప్రాయం. నాకేం చెప్పలేదు ఆయన, నేను నాకు కనిపిన ఆయన నడక బట్టి, ఆయన చెప్పిన మాటలు బట్టి. అయితే పుల్లారావు గారు, ఇప్పుడు చిరంజీవి బీజేపీలోకి వెళ్ళడం వల్ల బీజేపీకి పెద్దగా ఒరిగేదేం లేదు, పెద్ద ప్రయోజనం కూడా ఏమి లేదు అనేది కోటేశ్వరరావు గారు మీరు కూడా ఇప్పుడు చెప్పారు. నేను అలాగట్లేదు, నేను ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేను కదా. ఆయన వస్తే ఒక పొంగిపోయినట్టుగా వచ్చేస్తే జనం మనమే చెప్తాం ఆయనకి ఇవ్వతాం. అది బట్ ఆయనకి ప్లస్ అవుతుందా? బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడము చిరంజీవికి ఎంతవరకు ప్లస్? ఆయనకి ప్లస్ అక్కడ నాయకత్వం లేదు అర్థం కదా. వాళ్ళకి నాయకులు లేరు కదా, పబ్లిక్ నాయకులు ఎవరు ఉన్నారు చెప్పండి కదా. మన అలయన్స్ లేకపోతే రఘు గారికి బాధ ఉంటుంది. నేను చెప్పే మాట, నరేంద్ర మోడీ గారి ఇమేజ్ లేకపోతే ఏంటి? నరేంద్ర మోడీ గారి ఇమేజ్ లేకపోయినా
ఇప్పుడు బీజేపీ దేశం అంతా సాలిడ్ అయిపోయింది, చాలా వరకు సాలిడ్ అయిపోయింది. మహారాష్ట్ర చూశారు, హర్యానా చూశారు, సాలిడ్ అయింది. ఒక బేస్ వచ్చింది బీజేపీకి కొత్త కొత్త రాష్ట్రాల్లో, దానికి డౌట్ లేదు. బీజేపీ పెరిగింది. పర్సనాలిటీస్ ఎలా ఉండేదా, ఆ వర్కర్స్ చేరారు, ఉత్సాహంగా ఉన్నారు, నాయకత్వం స్ట్రక్చరు అన్ని చోట్ల వచ్చేసింది బీజేపీకి. ఆంధ్రాలో మాత్రం అంత లేదు. అది నాయకత్వం డెఫిసిట్టా, పార్టీ డెఫిసిట్టా, పార్టీ ఇలా అలయన్సెస్ పెట్టుకుని 2-3 ఎంపీల కోసం 3 ఎంపీల కోసం వెళ్ళిపోయి పాడైపోతున్నారా, అది వాళ్ళందరికీ తెలుసు జవాబులు. బాగా ఇంట్రోస్పెక్ట్ చేసి బాగా ఆలోచించే మనుషులు బీజేపీ. బట్ చిరంజీవి గారు వస్తున్నారు, పిలుస్తున్నారంటే హైకమాండ్ బీజేపీకి ఇక్కడ నాయకత్వం కొంచెం బలపరచాలి అని వాళ్ళ దృష్టి ఉంటుంది అనుకుంటున్నా. ఆయన పిలవటం, ఆయనకి మర్యాద చేయటం, రజనీకాంత్ని చేసినట్టుగా. ఈయన మరే డైలమాలో ఉన్నారో మనకి తెలియదు. బట్ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఒక పెద్ద ఫిగర్ అలా జాయిన్ అవుతే. ఓట్ సంగతి తర్వాత కాంట్రవర్షియల్ కూడా కాదు. ఆయన పెద్ద గట్టిగా కఠినంగా బిహేవ్ చేయడు. సినిమాల్లో, సినిమా ఇండస్ట్రీలో, పాలిటిక్స్ లో మాటలు కూడా చాలా కేర్ఫుల్ గా మాట్లాడతాడు ఆయన. ఏమి తొందరపట్టు. ఎనిమీస్ తక్కువ, ఫ్రెండ్లు ఎంతమంది ఉన్నారో మనకు తర్వాత తెలుసు. అవును, ఎస్. సో కోటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు మన పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏదైతే చిరంజీవి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆయనకైతే ఖచ్చితంగా అది ప్లస్సే అవుతుంది. మరి ఇప్పుడు ఆయనకు మంత్రి పదవులు కొత్త కాదు, లేకపోతే ఆయన ఒక పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి, పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన కొత్తగా బీజేపీలోకి వెళ్ళి ఆయన చేయబోయేది, ఆయన సాధించేది ఏంటంటారు? ఇప్పుడు నేను ముందే చెప్పాను, బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉంది. నరేంద్ర మోడీ గారు ఎంత దేశంలో ఎన్ని విజయాలు సాధించినా లేదా ఎంత పలుకుబడి సాధించినా ఆంధ్రదేశంలో జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా అయితే దెబ్బతిన్నదో బీజేపీ పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నదనేటువంటిది మనకి ఎన్నికల్లో స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు లేదా బీజేపీ అగ్రనాయకత్వం అంతా ప్రచారం చేసినప్పటికీ వాళ్ళ సభ్యులుగా ప్రకటించుకున్నటువంటి ఎంత సంఖ్య ఉందో అన్ని ఓట్లు కూడా రాలేదు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అనేది ఒక వాస్తవం. అందువల్ల రేపు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి విడిగా బీజేపీ జనసేన పోటీ చేస్తే సాధించేదేమీ లేదు అనేటువంటి ముందు చూపుతో పట్టుబట్టి తెలుగుదేశం పార్టీ తోటి జట్టు కట్టిన కారణంగా ఆ విధమైనటువంటి విజయాలు వచ్చాయి. అందువలన ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారు చేరితే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మహా వటవృక్షం కింద ఆయన తిరగాల్సిందే తప్ప ఆయన చేసి లేకపోతే ఇంకో దాన్ని చేసేటువంటి పరిస్థితి ఉండదు కదా. రాజకీయాల్లో పార్టీ ప్రత్యామ్నాయంగా రావడం అంటే ఏంటి? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని సవాల్ చేయడం. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని సవాల్ చేయకుండా ఆ విధమైనటువంటి ఒక అనుచరగణంగా మారేట్లయితే అనుచరగణంగానే ఉండిపోతారు. ప్రధానమైనటువంటి పక్షం ఎవరైతే ఉంటారో వాళ్లే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మరొకళ్ళు ఎదిగేందుకు అవకాశం ఉండదు. ఆ రీత్యా చూసినప్పుడు మన చిరంజీవి గారు బీజేపీలో చేరినా గానీ ఉన్నటువంటి సమూహంలో ఒక నాయకుడిగా మిగిలిపోతారు తప్ప ప్రత్యేకంగా అధికారాన్ని సవాల్ చేసేటువంటి స్థితి కానీ లేదా మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఒకవేళ చిరంజీవి గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ కనుక ఇవాళ కనుక చెప్పేట్లయితే ఆ కూటమి ఉండదు. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి కూటమి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తనని సవాల్ చేసేటువంటి వాళ్ళని తన భుజాల మీద ఎక్కించుకోరు కదా. లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉన్నా లేదా ఆగ్రహం ఉన్నా ఇంకోటి ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేటువంటి శక్తిగా జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తారు తప్ప ఒకవేళ బీజేపీలో చేరితే చిరంజీవి గారిని చూడరు లేదా పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడరు అనేది నా అభిప్రాయం. అందుకని రాజకీయాలను బట్టి ఉంటది తప్ప ఆయన ఎంత పెద్ద నటుడు లేదా ఇంకోటి అనే దాన్ని బట్టి అట్లా ఉండేటువంటి అవకాశాలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రదేశంలో లేవు అనేది నా అభిప్రాయం. ఓకే. సో రఘురామ్ గారు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలే ఎజెండాగా అటు మోడీ కావచ్చు, మోడీతో సహా బీజేపీ పెద్దలు కావచ్చు, చిరుతో కొంత సఖ్యతగా ఉండడం, సన్నిహితంగా మెలగడం అనేది అది ఎవరు అవునన్నా కాదన్నా
నిజమే అని అనిపిస్తుంది వాళ్ళ ఇది చూస్తూ ఉంటే. అయితే నిజంగా ఇప్పుడు మరి పుల్లారావు గారు అన్నట్టుగా బీజేపీలో క్రౌడ్ పుల్లర్స్ లేరా? చిరంజీవి అంతటి క్రౌడ్ పుల్లర్స్ మీ దగ్గర లేకపోవడము, అక్కడ నాయకులు సరైనటువంటి నాయకత్వం లేమి అనేది స్పష్టంగా ఉంది, అందుకోసమే చిరంజీవిని మీరు ఆహ్వానిస్తున్నారు అని అనుకోవాలా? See, we invite in many states లో many personalities ని అడ్వకేట్స్ అంటే మంచి ప్రామినెంట్ అడ్వకేట్స్ కానీ సంఘంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ బీజేపీ ఇప్పుడు ఇన్వైట్ చేస్తుంది. దేశభక్తి గల, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని బీజేపీ ఇన్వైట్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయమని ఆహ్వానిస్తూ ఉంటుంది. అది చిరంజీవి గారైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే. సో ఖచ్చితంగా విన్ విన్ సిచ్యుయేషన్ ఆయనకి, ఖచ్చితంగా ఆయనకి ఉపయోగపడుతుంది వస్తే. అండ్ ఆయన రావాలనుకోవాలి ముందర, ఆయన ముందర ఆ పార్టీ నుంచి బయటకు రావాలి. అండ్ ఇందాక కోటేశ్వర చెప్పినట్టుగా, ఈవెన్ ఆయన పుల్లారావు గారు చెప్పినట్టుగా చిరంజీవి గారు ఒక అగ్రెసివ్ నాయకుడు కాదు, అంటే కాలేకపోయారు కూడా. మనం 10 ఏళ్ళు ఆయన రాజకీయాల్లో చూసాం, 7-8 ఏళ్ళు. సో ఆయన అగ్రెసివ్ కాదు, వ్యక్తి మంచి వ్యక్తిగా ఒక మంచి ఏదో పర్సనల్ అటాక్స్ చేయడు. ఎందుకంటే బీజేపీలో మేము కూడా ఎవరిని పర్సనల్ గా మేము అటాక్ చెయ్యం. సిద్ధాంతం మీదే మాట్లాడతాం తప్పించి, సిద్ధాంతపరంగానే కొట్లాడతాం తప్పించి ఎవరిని పర్సనల్ గా ఇమేజ్ గురించి మాట్లాడము. వేరస్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ డిఫరెంట్ పొలిటికల్ దిస్ థింగ్ ఆయన అడాప్ట్ చేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. సో కంపేర్ చేస్తే ఆ విధమైనటువంటి ఆయన ఎలా అయితే ఉన్నారో గతంలో ఉన్నారో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంటారు. దాని మీద పెద్ద మార్పు ఉంటుందని అనుకోవడం లేదు. కానీ పార్టీకి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు వస్తే మంచిది అనేది చెప్పగలుగుతాం అంతే. ఓకే. సో పుల్లారావు గారు, మీరు ఏకీభవిస్తారా దాంతో? మీరు మ్యూట్లో ఉన్నారు పుల్లారావు గారు. కోటేశ్వరరావు గారు, రఘు గారు చెప్పింది వెరీ కరెక్ట్ ఆల్సో. చాలా మోడరేట్ గా చెప్పారు, ప్లస్ అండ్ మైనస్ ఈ విషయాలన్నీ. అండ్ దాంట్లో మనం ఏకీభవించవచ్చు. చాలా న్యూయాన్స్డ్ గా మాట్లాడారు ఇద్దరు, ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్. ఆయన అన్నట్టుగా పెద్ద ఎవరిని తిట్టడో పట్టడో ఇవన్నీ ఉండవు కాబట్టి ఆయనకి తప్పకుండా ఒకటి మనం ఆలోచిద్దాం. ఎవరికైనా ఒక పొజిషన్ ఇస్తానంటే వద్దంటాడా? ఇప్పుడు రఘు గారికి తెలుసు, ఆయన కాదు బీజేపీ ఏ నాయకుడినైనా నువ్వు ముఖ్యమంత్రి చేస్తావా అంటే పరిగెత్తుకుని వెళ్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరు వద్దంటారు? ప్రైమ్ మినిస్టర్ కూడా చేస్తానంటాడు పొలిటికల్ నాయకుడు. ఆ ఊర్లో ఏం లేకపోయినా నేను చేస్తాను, ఏమున్నాయి ఫైల్స్ తెస్తే సంతకం పెడతాం ఇది అంటారు. సో ఇందాక ఒక మాట చెప్పారు, లైమ్ లైట్. ఒక ఆర్టిస్ట్, ఒక పొలిటీషియన్, ఒక ఫేమస్ పర్సనాలిటీ, సెలబ్రిటీ లైమ్ లైట్ కావాలి. పేజ్ 6 పీపుల్కి లైమ్ లైట్ కావాలి. వాళ్ళు లేకపోతే 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఇంటికి అలా ఉంటారు పొజిషన్లో. చెప్పండి, జయలలిత హాస్పిటల్ బెడ్ మీద 300 పౌండ్స్ వెయిట్ వచ్చి ఆమె చచ్చిపోయింది. ఎక్కడో శానిటోరియంలో ఉంటే ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకున్నాం. ట్రీట్మెంట్ తీసుకోలేదు, ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. కానీ లాస్ట్ మినిట్ వరకు మీరు చూసారు కదా, లాస్ట్ ఫోటోగ్రాఫ్స్ జయలలిత ఎలా ఉన్నారు. అలాగే ఎంజీఆర్ కూడా బ్రెయిన్ డ్యామేజ్ తో కూర్చున్నా కూడా ఆయన పేరు మీద భార్యను కొంతమంది సంతకాలు పెట్టేవారు, చేసేవారు, అందరికి తెలుసు. బ్రెయిన్ స్ట్రోక్ తో అమెరికా వెళ్ళాడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది, ఆ పదవిని కదపలేదు. లేకపోతే కాన్స్టిట్యూషనల్ గా అది కంటిన్యూ అవటానికి వీలు లేదు. అది చేస్తాము. సో లైమ్ లైట్ లో ఉన్న వ్యక్తులు అది ఏ ప్రొఫెషన్ లో ఉండినా, ఏ ప్రొఫెషన్ లో, ఒక ఆర్టిస్ట్ అవునే, ఒక స్పోర్ట్స్ పర్సన్ అవునే, అందువల్ల ఆ టెంప్టేషన్ అవునా ఉన్నదా ఆయనకి మళ్ళీ లైమ్ లైట్ లో ఉంటాం, లేకపోతే సరదాగా ఢిల్లీలో కూర్చో. ఇప్పుడు ఇందాక కోటేశ్వర గారు చెప్పింది నేను అగ్రీ అవ్వను. చంద్రబాబు నాయుడు కింద పనిచేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ ఎలై కాదు కదా బీజేపీకి. ఇది రేపు కలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ కలుపుతారు, అది ఉంటారు పోతారు. బీజేపీ జాయిన్ అవుతే బీజేపీని ఒక పెద్ద కుర్చీ వేస్తారు, ఆ నేషనల్ గా ఏదో బోర్డులో వేస్తారు, పెద్ద బోర్డులో వేస్తారు, పెద్ద పదవి. సౌత్ ఇండియన్స్ తక్కువ ఉన్నారు కదా, సౌత్ ఇండియన్స్ వాళ్ళకి ఎవరున్నారు ఇవాళ చెప్పాలంటే పార్లమెంటరీ బోర్డులో నాకు కనపడలేదు. రఘు గారు చెప్పాలి, హైలైట్ అయిన లీడర్స్ ఎవరున్నారు నేషనల్ లెవెల్లో? ఎవరు లేరు. సో ఆయన వచ్చేది ఇంకో కొంచెం
తెలుగు రాష్ట్రాలు ఏంటి, కర్ణాటక, ఇక్కడ అక్కడ చిరంజీవి ఉన్నారు. సో పదవి ఇస్తారు, బీజేపీ అకామిడేట్ చేస్తారు. ఇక్కడ ఏదో స్టేట్లో కూర్చోబెట్టి కార్యకర్తగా తిప్పరు. బట్ అది అంత అవసరమా అంటే రఘు గారు చెప్పినట్టుగా అందరిని ఇన్వైట్ చేస్తాం, మా పార్టీ ఎంతమంది వచ్చినా ఇంకా స్థలం ఉంటుంది అంటూ కూడా కరెక్ట్. సో ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఈ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో మాత్రం చేయడం అనుకుంటా. వెళ్ళి ఊరు తిరిగి ఓట్లేమని చెప్పడం రావు. పెద్ద మనిషిగా ఏమన్నా ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే చేయటం, మాకు ఈ వ్యక్తి మా పార్టీలో ఉన్నాడని చెప్పుకోవటానికి బీజేపీకి కూడా మంచిగా ఉంటుంది. ఒక గవర్నర్ అనుకోండి, ఒక చైర్మన్గా ఆయన ఉంటే, రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ అయితే చెప్పుకోవటానికి బాగుంటుంది. బీజేపీగా చేస్తే చేస్తారా, ఆయన పుచ్చుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. చాలా మంది మీకు చెప్తున్నా, ముఖ్యమంత్రులు చేసాక మళ్ళీ ఆ కేబినెట్ లోనే మంత్రులు చేస్తున్నారు కదా మన దేశంలో. ఇతర దేశాల్లో కూడా అలా చేస్తారు, ప్రధానమంత్రి చేసాక ఫారెన్ మినిస్టర్. సో అది పాలిటిక్స్ లో తప్పు లేదు. బట్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఆయన అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తానికి రెడీగా ఉన్నారు. సో ఆయనే మైండ్ మేకప్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు మనకు తెలియదు కదా. అయితే కొంచెం 2014 నుంచి సైడ్ లైన్ అయిపోయాడు, ఏం పదవులు లేవు, కాంగ్రెస్ పార్టీ ఓటమి వచ్చేసింది, ఓటమి వచ్చాక అందరు పోయారు. అందరికి తెలిసిన కథే అది, తుక్కు కింద పోయారు ఆంధ్రాలో నుంచి. సో మళ్ళీ ఇది ఒక రివైవల్, మళ్ళీ కనపడతాం, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, తిరగటం, రెలవెన్స్. హ్యూమన్ సైకాలజీ మీద కనుక మనం వెళ్తే ఆయన ఎక్సెప్ట్ చేస్తాడు అనుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు, కోటేశ్వరరావు గారు, రఘురామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.